తిరుమల నుంచి కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. తిరుమలలో శ్రీవారి కళ్యాణ రథానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈవో పూజలు నిర్వహించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరగనున్న నేపథ్యంలో అక్కడ యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఇప్పటికే టీటీడీ నిర్మించింది. ఈ నమూనా ఆలయంలో 170 మంది సిబ్బందితో కుంభమేళా జరిగే రోజుల్లో అన్ని కైంకర్యాలు నిర్వహించనుంది టీటీడీ. ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలు తిలకించే భాగ్యం కలగనుంది. అలాగే కుంభమేళాలోని శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది.